భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. పాంచాల దేశపు అర్ధరాజ్యానికి నేను రాజుని, మిగిలిన అర్ధరాజ్యానికి నీవు రాజువి. దీనర్థం నేడు మనం సరిసమానులమయ్యాం. నేడు నిన్ను నా మిత్రుడని చెప్పుకోవచ్చా, లేక ఇంకనూ నన్ను నీ మిత్రుడిగా అంగీకరించడానికి సంకోచమున్నదా? చచ్చిన పామునింకా చంపొద్దు మిత్రమా. అర్జునుని చేతిలో ఓడినందుకు నేను బాధపడడం లేదు, కానీ నీ పరుష వాక్యాలకు బాధపడుతున్నాను. నాటి నా తప్పును క్షమించు మిత్రమా, నన్ను క్షమించు. లేదు తప్పుగా లేదు. మిత్రుడెప్పుడూ మిత్రుడి నుంచి క్షమను ఆశించడు. నీతో మిత్రత్వం నాకెంత ఇష్టమంటే నీ స్నేహాన్ని పొందడం కోసమే నేను ఇదంతా చేయవలసి వచ్చింది. అందుకని నన్ను క్షమించు. అర్జున, నీ నాగాస్త్రం నుంచి నా మిత్రుణ్ణి విముక్తుణ్ణి చెయ్యి. తమ ఆజ్ఞ గురుదేవా. మిత్రమా, ద్రుపద రాజా, నీవు యుద్ధంలో ఓడినావు. అందువల్ల ఇప్పుడు నీ సామ్రాజ్యమంతా మా స్వాధీనమైనది. ఒప్పుకుంటావా? కానీ నీ సామ్రాజ్యం మాకేమాత్రం అవసరం లేదు. నాకు మీ అర్ధరాజ్యం కావాలి. మిగిలిన అర్ధరాజ్యాన్ని నీకు తిరిగిస్తున్నాను. దీనర్థం నేడు మనం సరిసమానులమయ్యాం. 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 యాజ మహర్షి, ఉపయాజ మహర్షి, నాదో విన్నపం. నాకు సంతాన యజ్ఞం ద్వారా 2 సంతానం కలగాలి. ఒక పుత్రుడు, ఒక పుత్రిక. పుత్రుడు ద్రోణాచార్యుని వధించి నా పగను తీర్చాలి. ఇక నా పుత్రిక వివాహమును అర్జునుని లాంటి వీరుడు, పరాక్రమవంతుడు, ధనుర్ధారితో చెయ్యాలి. యాజుడు, ఉపయాజుడు తేజస్సు కలిగిన మహాసిద్ధులైన ఋషులు. వారు ద్రుపదుని కోరిక మేరకు ఒక మహత్తర యజ్ఞాన్ని పూర్తి గావించారు. దాని కారణంగా ద్రుపదుని 2 కోరికలు ఈడేరినవి.
ఓ ద్రుపద మహారాజా, ఈ రాకుమారుడు నీ వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయగలడు. నీ కోరిక ప్రకారం ఈ మహాబలుడైన కుమారుడు ద్రోణాచార్యుని వధించుటకై జన్మించాడు. ఇప్పుడు చూడు, నీ కుమార్తె కూడా అగ్ని నుండి జన్మించబోతున్నది. రాజా, ఈ కన్య ఒక దైవాంశ సంభూత. పూర్వకల్పంలో ఈ కన్య 5 ఇంద్రులకు ఇంద్రాణి. ఈ ధరాతలంలో అహంకారపూరితులైన క్షత్రియుల సంహారం కోసమే ఈమె జన్మించినది. ఆనవాయితీ ప్రకారం ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ స్వయంవరానికి ఆర్యావర్తంలోని అనేక మంది రాజులు విచ్చేశారు. భగదత్తుడు, చేకితానుడు, శిశుపాలుడు, కర్ణుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, శల్యుడు, శకుని మొదలైన వారు ఉపస్థితులై ఉన్నారు. ఈ స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణ రూపాలలో అరుదించారు. ద్రుపద మహారాజు బలరామకృష్ణులకు కూడా ఈ స్వయంవరానికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించాడు. ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి, 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 ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి. అయితే ఈయనే శ్రీకృష్ణుడు అన్నమాట. అగ్రజ, ఈయన్నేనా అమ్మ భగవంతుడిని పూజిస్తుంది? అవశ్యం. ఇప్పటివరకు మనందర్నీ కాపాడుతూ వస్తున్న పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇతడే. నీకెలా తెలుసన్నయ్య ఈయనే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడని? ఎందుకంటే మన మాత సత్యవంతురాలు. ఇంతవరకు ఏనాడూ అసత్యములాడలేదు. అందుకే ఆమెకు వాక్శుద్ధి ప్రాప్తించినది. అంటే ఆమె జిహ్వ నుండి వెలువడిన ఏ వాక్కైనా సత్యమే అవుతుంది. కనుక శ్రీకృష్ణుడే భగవంతుడు అని అంగీకరించు. మనసులోనే ఆయన శ్రీచరణాలను ప్రార్థించు. ఒకవేళ మనసులోనే ప్రణామం చేస్తే వారు స్వీకరిస్తారా? అవశ్యం. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వారిరువురు పూర్వజన్మలో నరనారాయణ రూపంలో తపస్సు చేసిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చాడు. కుమార్తె ద్రౌపది స్వయంవరానికి విచ్చేసిన రాజులకు, చక్రవర్తులకు పాంచాల రాజు స్వాగతం పలుకుచున్నాడు. నా ఆహ్వానం మేరకు యదువీరుడు శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా విచ్చేశారు. వారికి కూడా మా స్వాగతం. యువరాజు దృష్టద్యుమ్నుడు ఈ స్వయంవరానికి విచ్చేసిన నరేంద్రులకు స్వయంవర నియమాలను వివరిస్తాడు. ఆర్యావర్తన్ నలుమూలల నుండి విచ్చేసిన నరపతులైన రాజులు, సామ్రాట్టులు సావధానులై వినండి. మా పితృదేవులు పాంచాల రాజైన ద్రుపద మహారాజు మా సోదరి ద్రౌపది స్వయంవరానికి ఏర్పాటు చేశారు. ఏ రాకుమారుడు లక్ష్యభేదన పరీక్షలో సఫలీకృతుడవుతాడో అతడినే మా సోదరి వరిస్తుంది. ఆ లక్ష్యాన్ని భేదించడం కోసం 5 బాణాలు ఉంచబడ్డాయి. ఏ వీరకుమారుడు ఆ 5 బాణాలతో లక్ష్యంపై తిరుగుతున్న చక్రం మధ్యలోంచి పైన వేలాడుతున్న చాపకట్టిని ఛేదించగలుగుతాడో మా సోదరి అతడి మెడలో మాలలు అలంకరిస్తుంది. ఇక రెండవ నియమం ఏమంటే, కింద బాణలిలో ఉన్న తైలంలో నీడను చూసి లక్ష్యాన్ని ఛేదించాలి. యువరాజు దృష్టద్యుమ్నుడు మా నియమాలను తెలియపరచాడు. ఇప్పుడు మీరందరూ ఈ స్వయంవరమునందు పాల్గొని మా మనోరథాన్ని ఈడేర్చగలరని నేను ఆశిస్తున్నాను. ఇక ప్రారంభించండి. కృష్ణ, పాండవులు ఈ సభలో కలుస్తారని నువ్వంటూ ఉండేవాడివిగా. చూస్తూ ఉండు అగ్రజ, పాండవులు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. తమంతా తామే ముందుకొస్తారు.